జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం 2024 మీకు శుభాశుభాలు ఎలా ఉన్నాయంటే 6వ స్థానంలో రాహు సంచారం, 12వ స్థానంలో కేతు సంచారం, 5వ స్థానంలో శని భగవానుడు, 8వ స్థానంలో గురు సంచరిస్తున్నారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ల్యాండ్ కొనడం, ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవడం, కొత్త ఇల్లు కొనుక్కోవడం, వీటన్నిటి మీద లీగల్గా ఇష్యూస్ రాకుండా ఒకసారికి 2 సారి 3 సారి డాక్యుమెంట్స్ అని చక్కగా చదివి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చూసి తర్వాత మీరు డాక్యుమెంట్స్లో సంతకం పెట్టండి. ఆస్తులు అమ్మడం, పెట్టుబడి పెట్టడము చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 6వ స్థానంలో రాహు మీకు విదేశీయ ఉద్యోగాల్ని కలిగిస్తున్నాడు. ఇది అద్భుతమైనటువంటిది. గురువు కూడా మే వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు ఉద్యోగాన్ని అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నాడు. విదేశీయ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు మంచి చాలా అద్భుతమైనటువంటి నిరుద్యోగులకి ఇది శుభ సమయం అని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా విదేశీయ ఉద్యోగాల అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. పరాక్రమ యోగం అండి మీకు ఈ యొక్క సంవత్సరం అంతా. 5వ శని ఆలోచనలు స్థానం కాబట్టి నిర్ణయాల విషయంలో చాలా ఆచితూచి ఆలస్యంగా అయినా కూడా పర్లేదు, నిర్ణయం తీసుకోవాలి చేయండి, లేదా కొంత వ్యతిరేకత పొందే అవకాశాలు ఉన్నాయి. పాత స్నేహితు వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్త ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకి గడ్డు కాలమే. సంతానానికి సంబంధించి సమస్య ఇబ్బందిగా ఉన్నా అనుకూలంగా మే తర్వాత వస్తుంది. రీసెర్చ్ చేసేవారికి మాత్రం ఈ సమయంలో చాలా బాగుంటుంది. సైంటిస్టులకి వాళ్ళకందరికీ కూడాను, డాక్టర్స్కి వాళ్ళకి. దంపతుల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రుల నుంచి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వివాహం కాని వారికి మే తర్వాత అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. విద్యార్థులకి మిశ్రమంగా ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి కాస్త 60-40గా అనుకూలం, 60-40 డిస్టర్బెన్స్గా ఉంది, ముందుకెళ్ళిపోవచ్చు. స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది. వ్యవసాయదారులకి యోగం, మంచి వర్షాలు పడుతున్నాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు. స్పోర్ట్స్, సినిమా, టీవీ కళాకారులకి ఇది యోగం అని చెప్పచ్చు. ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా ఈ కింది నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2024 సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే 5మంలో రాహువు, లాభంలో కేతువు, 4థంలో శని అంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. 7వ గురువు సంచారం జరుగుతుంది. 7వ గురువు ఫలితాలను గమనించిన గురుబలం పెరుగుతుంది. ఓవరాల్ గురుబలం పెరిగిందనుకోండి ఆనందమే. అనుకున్న పనులు శ్రమ లేకుండా పూర్తి అవుతుంది. 4వ స్థానంలో అర్ధాష్టమ శని జరుగుతుండడం వల్ల దీనివల్ల చేయని వాటికి కూడా కాస్త నిందలు పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గృహం కొనుగోలు, వాహనం కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారికి 2 సారి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఆస్తిపాస్తులు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి. వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉగాది తర్వాత చాలా యోగంగా మారిపోతుంది. వృశ్చిక రాశి వారు ఈసారి ఇట్లా ఒక కుంభస్థలాన్ని కొడతారు చూడండి. వ్యాపారానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 5వ రాహు వల్ల రాజకీయ నాయకులకు మరియు సినిమా ఫీల్డ్ వారికి సంబంధించిన వారికి, టీవీ, ఎలక్ట్రానిక్స్, పేపర్స్, మీడియా వాళ్ళకి యోగం 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 యోగం. శని జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు వక్రకుడు. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడాను పూర్తి చేస్తారు.
అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన పనులని ముందుకు సాగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రానికల్, సాఫ్ట్వేర్, కెమికల్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది. పంచమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాహం కాని వారికి వివాహ యోగం అనుకూలంగా ఉంటుంది. సప్తంలో గురు భాగస్వామ్యం, పార్ట్నర్షిప్, భార్యాభర్తల మధ్య సఖ్యత అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రెషర్ కూడా ఉంటుంది. మీ జన్మ జాతకంలో ఉన్నట్టు దాన్ని బట్టి ఉద్యోగులకి మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు కోరుకున్న ఉద్యోగాలు లేదా ఉద్యోగం చూస్తున్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కానీ రావడము ఇవన్నీ జరుగుతాయి. విదేశీయ విద్య చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. మీ వీసా అంతా కూడా ఇదవుతుంది చక్కగా. విదేశాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఇది యోగం. డాక్టర్స్, డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అన్ని సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది. స్త్రీలలో ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలం. వ్యవసాయదారులు ఉన్నారే వాళ్ళకి చాలా యోగం అండి. మంచి వర్షకాలంలో కూడా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది చాలా యోగం. కానీ తస్మాత్ జాగ్రత్త, ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. కానీ యోగం, అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. దస్తావేజులంతా కూడా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఆస్తిపాస్తులు, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా యోగం. ఓవరాల్ వృశ్చిక రాశి వారికి 2024 బాగుంటుంది. కాస్త మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్న, మార్చి తర్వాత మిమ్మల్ని ఇంకా ఎవరు ఆపలేరు, అంత యోగంగా ఉంటుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మా యొక్క కింద వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేశారంటే మీకు వివరాలు చెప్పడం జరుగుతుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.